రాజకీయ నేతల మాటలు అవకాశాల పాలిటిక్స్ ను తలపిస్తుంటాయి. ప్రజల్లో సానుభూతి పొందేందుకు ఏదో ఒక కారణాన్ని బూచిగా చూపిస్తుంటారు. అధికారంలో ఉంటే ఒకలా, ప్రతిపక్షంలో ఉంటే మరోలా ప్రవర్తిస్తుంటారు. ఎండ్ ఆఫ్ ది పార్ట్ సొంత మైలేజీ కోసమో ఈ ఆరాటమంతా. ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ కవిత కూడా ఆ మార్గాన్నే ఎంచుకున్నారు. పవర్ లో ఉన్నప్పుడు సిబిఐకి నో ఎంట్రీ చెప్పిన వాళ్లే మళ్ళీ రారండి అంటూ ఆహ్వానిస్తున్నారు. ఇందుకీ కవిత ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? ఎవరి చెలిమి కోసం ఆరాటపడుతున్నారు? కొత్తగా సింగరేణి ఇష్యూ తెరపైకి రావడం వెనుక మొదలబెట్టి బీఆర్ఎస్ పనైపోయిందంటూ బీజేపీ ఎందుకంటోంది? వన్ ఫెయిల్ ఎన్ కార్డుకు దారి తీసిందా అన్న అపోహలు, సందేహాలు ఎందుకు వస్తున్నాయి? ఆ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. అందితే జుట్టు, అందకపోతే ఏంటనేది అందరికీ తెలిసిందే. దాన్నే ఫాలో అవుతుంటారు చాలా మంది నేతలు. అధికారంలో ఉన్నప్పుడు అంతా మేమేనని పెద్ద పెద్ద డైలాగులు. సీన్ రివర్స్ అయితే మాత్రం ప్రజల్లోనే ఉంటాం, అవినీతిపైనే పోరాటం, ఎవరినైనా ప్రజాక్షేత్రంలో నిలబెడతామంటూ ఓ అని ఊదరగొట్టేస్తూ ఉంటారు. ఇట్స్ ఆల్ కామన్ అని ప్రజలు కూడా తలలూపుతూ ఉంటారు. అలాంటి కోవలోకే బీఆర్ఎస్ కూడా చేరిందా అన్న అనుమానాలు ఆ పార్టీ పెద్దల తీరుతోనే తెలుస్తోంది. ఇటీవల గులాబీ పార్టీకి ఎమ్మెల్సీ కవిత ముల్లుగా మారారు. సొంత నేతలపైనే ఘాటు విమర్శలు చేస్తున్నారు. కీలక నేతలు కూడా కవిత మరో పార్టీకి చెందిందా అన్నట్టుగానే బాహాటంగానే మాటల వేడి పెంచారు. ఇంత జరుగుతున్నా కవిత కండగా తండ్రి కేసీఆర్ కానీ అన్న కేటీఆర్తో పాటు హరీష్ రావు వంటి వారు ఎవ్వరూ ఆమె వైపు నిలబడలేదు. దీంతో కవిత ఒంటరి పోరాటానికే సిద్ధమైంది. తెలంగాణ జాగృతి పేరుతో పొలిటికల్ స్పీడ్ పెంచింది. రాజకీయాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. మనసులోని మాటలు బయట ప్రపంచానికి తెలిస్తే చాలు భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటారు. ఇదే జరిగింది కవిత వ్యవహారంలో కూడా. అన్న కేటీఆర్కు రాఖీ ఎందుకు కట్టలేదన్న ప్రశ్నకు కవిత తనదైన శైలిలో మాట్లాడుతూ ఈ మ్యాటర్ను వదిలేయాలని అన్నారు. అదే సమయంలో విభేదాలు అనేవి అన్ని పార్టీల్లోనూ కామన్ అంశంగానే చెప్పడంతో కుటుంబంలోని లుకలుకలు మరోసారి బహిర్గతమయ్యేలా చేసింది. రోజుకొక విషయం అనేక రాజకీయ పార్టీల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. సీఎం గారు ఒక మాట మాట్లాడితే తెల్లారులేస్తే వెంటనే అర్ధగంట లోపల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఒక ఖండన ఇస్తారు. బండి సంజయ్ అన్నని పట్టుకొని డైరెక్ట్గా ఈటెల రాజేందర్ గారు వార్నింగ్ ఇస్తారు. అట్లా మొత్తం అన్ని పార్టీలలో కూడా ఏదో ఒకటి నడుస్తూనే ఉన్నది. అందులో పెద్ద ఆలోచించేది ఏం లేదు. సో ప్రత్యేకమైనటువంటి దృష్టి బీఆర్ఎస్ మీదనే పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. అల్టిమేట్గా మేము అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి అందరు నాయకులం కూడా కోరుకునేది ఒకటే, ప్రజలు బాగుండాలి, అదేవిధంగా ప్రజలకు మేలు చేసే పార్టీలు నాయకులు బాగుండాలని కూడా కోరుకుంటున్నాం. దానికోసమే అందరం కూడా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఈ క్రమంలోనే రేవంత్ సర్కారుపై అవినీతి ఆరోపణలను తీసుకొచ్చింది ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలకు సింగరేణి కరప్షన్ గనిగా మారిందని ఆరోపించింది. రాజకీయ అవినీతి పెరిగిందని విమర్శించారు. మాటల వేడిని పెంచిన కవిత సింగరేణి సంస్థ కేంద్ర విజిలెన్స్, సిబిఐ పరిధిలోకి వచ్చేలా సంస్థ మారాలని అన్నారు. వాస్తవానికి సిబిఐని తెలంగాణ స్టేట్లోకి రాకుండా చేసిందే బీఆర్ఎస్ హయాంలో. కానీ ఇప్పుడు కవిత యూటర్న్ తీసుకుందా? కేటీఆర్, కేసీఆర్ పరోక్షంగా ఆమె చేత చెప్పించారా అన్న సందేహాలు విశ్లేషకుల్లో స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ 2 టర్మ్ల పాలనలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీకి చెందిన నేతల్ని తమ పార్టీలోకి నయానో భయానో చేర్చుకున్నారు. విలీనం వంటి లాబీయింగులు కూడా జరిపారు. ఇక జీవితమంతా గులాబీ పార్టీదే అధికారం అన్నట్టుగా మాట్లాడారు. ఒక దశలో ప్రత్యర్థులను చెడుగుడు ఆడుకున్నారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్కు చెక్ పడింది. ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఆ పార్టీకి దక్కలేదు. ఓటు బ్యాంకు కాస్త జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ వైపు మళ్లడమే అందుకు ప్రధాన కారణం.
2028 నాటికి రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలని తెలంగాణ బీజేపీ నేతలు తెగ ఆరాటపడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 13.9%, అది కాస్త పెరిగిన 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 36కు పైగా ఓటు శాతం రావడమే కాకుండా 8 ఎంపీ సీట్లలో బీజేపీ గెలిచింది. ఇంకేముంది, బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందన్న టాక్ ఊపందుకుంది. తాజాగా కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బీఆర్ఎస్ పని సున్నా అయిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, కుటుంబ పాలన, నిరంకుశ పాలనతో ప్రజలు విసిగిపోయారని రామచంద్రరావు అన్నారు. కానీ ఇటీవల బీఆర్ఎస్ బీజేపీ మధ్య విలీనం చర్చలు సాగాయన్న టాక్ పొలిటికల్ కారిడార్లో మాటల యుద్ధమే సాగుతోంది. కవిత చేస్తున్న ఆరోపణలు, విమర్శలను గమనిస్తే ఆమె మాట్లాడిన ప్రతి మాట బీఆర్ఎస్ పెద్దలకు తగిలేలా ఉండడం గమనార్హం. కాంగ్రెస్ తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ కు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించకపోయినా రేవంత్ సర్కార్ తీసుకున్న 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ కు నా మద్దతు అంటూ కవిత ప్రకటించింది. ఇది నిజంగానే కేసీఆర్ కుటుంబానికి మింగుడు పడని అంశమనే చెప్పాలి. బీసీలపై చర్చ జరుగుతున్న సమయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు దుమారం కావడం, అటాక్లు, కాల్పుల వరకు సాగిన సంఘటనల్లో కవితకు అండగా బీఆర్ఎస్ నేతలెవరూ నిలబడలేదు సరికదా, ఖండించనూ లేదు. ఇక సీబీఐ లాంటి వ్యవస్థ సింగరేణికి అవసరమని కవిత భావించడంతో తప్పు లేదు. కానీ అలా సీబీఐకి ఎంట్రీ లేకుండా చేసిందే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. 2022లో ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు ఓ సంచలనం. నాటి సమయంలో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న యాక్షన్పై విపక్షాలు తప్పుబట్టాయి. దీంతో సీబీఐ ఎక్కడా ఎంట్రీ ఇస్తుందోనన్న భయంతో నాడు సీబీఐకి ఎంట్రీ లేకుండా చట్టం చేశారు. కానీ ఇప్పుడు కవిత కేంద్ర విజిలెన్స్, సీబీఐ లాంటి వ్యవస్థలు సింగరేణికి కావాలని అడగడం వెనుక రాజకీయ మర్మం దాగి ఉందని ఇట్టే తెలిసిపోతోంది. బీఆర్ఎస్లో వచ్చిన మార్పులతో చాలా మంది నేతలు కాంగ్రెస్, బీజేపీ వైపు జంపు చేస్తున్నారు. ఇప్పటికే 10 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ సర్కారుకు జై కొట్టారు. ఆ ఫిరాయింపుల అంశం కూడా చివరి అంకానికి వచ్చింది. తాజాగా కొందరు మాజీ ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరుకుంటున్నారు. అందులో గువ్వల బాలరాజు ఒకరు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కావచ్చు అన్న అనుమానం కలిగిందంటూ వ్యాఖ్యలు చేయడంతో పాటు బాలరాజు కాషాయ కండువా కప్పుకున్నారు. ఆ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా కేసీఆర్కు మైనస్ అనే చెప్పాలి. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాల కోసం బీఆర్ఎస్లో చేరానని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎలాంటి పోరాటం జరిగిందో దేశ రక్షణ కోసం కూడా అలాంటి త్యాగం అవసరమని బాలరాజు బీజేపీలో చేరడంపై కొత్త అర్థాన్ని చెప్పుకొచ్చారు. కవిత మాటల వెనుక వ్యూహాలు ఉన్నాయా అన్న అనుమానం కూడా కలుగుతున్నాయి. అందుకే బీఆర్ఎస్ గొలుసు తెగుతోందా అన్న సందేహాలొస్తున్నాయి. కేసీఆర్ కుటుంబంలో కవిత ఇష్యూ ఇప్పటిది కాదు. ఢిల్లీ మద్యం స్కామ్ కేసు నేపథ్యంలో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. 2022 ఏడాది చివరి నుంచి ఆమెపై ఈడీ, సీబీఐ విచారణలు కొనసాగుతున్నాయి. తిహార్ జైల్లో 165 రోజులు రిమాండ్ ఖైదీగా కూడా ఉన్నారు. ఆమె అరెస్టుకు ముందు నుంచే బీఆర్ఎస్ పెద్దలు కవితను పార్టీ వ్యవహారాలకు దూరంగా పెట్టారు. లిక్కర్ కేసు తర్వాత నేతలు మౌనంగా ఉండిపోయారు. ఒక దశలో కవితకు జైలు నుంచి విడిపించడంలో కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వంటి వారు పెద్దగా సుముఖత చూపించలేదన్న టాక్ కూడా క్యాడర్లో వినిపించింది. ఢిల్లీ మద్యం కేసు విచారణలో భాగంగా కవిత జైలు శిక్ష అనుభవించారు. తాజాగా కాళేశ్వరం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో పైకి గంభీరంగా ఉన్నట్టు తెలుస్తున్న లోలోపల బీఆర్ఎస్ పెద్దల్లో నీలిమబ్బులు కమ్ముకున్నాయి. మరోవైపు 2023 ఎన్నికల నుంచి కేసీఆర్ అసెంబ్లీ వైపు తొంగి చూడలేదు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నేరుగా నిలదీయలేకపోయారు. కేవలం ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు ట్వీట్లతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఒక విధంగా సమస్యల వలయంలో బీఆర్ఎస్ కొట్టుమిట్టాడుతోంది. పుండు మీద పుట్రల కవిత వ్యవహారం మారింది. ఇంతకీ కవిత మాటల వెనుక ఉన్న వ్యూహం ఏంటి?
ఆమె నిజంగా ప్రజల కోసం పోరాడుతున్నారా, లేక బీఆర్ఎస్ నుంచి దూరం అవుతూ తన రాజకీయ భవిష్యత్తు కోసం కొత్త మార్గాలు వెతుక్కున్నారా? ఒకప్పుడు పార్టీకి ముఖ చిత్రంగా ఉన్న నేత ఇప్పుడు అదే పార్టీపై విమర్శల దాడి చేస్తుండడం రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలకు నిదర్శనం. ఇదంతా చూస్తుంటే బీఆర్ఎస్ లో ఒక అధ్యాయం ముగిసిందా, లేక కొత్త అధ్యాయం మొదలవనున్నదా? ఇలా కవిత ఎపిసోడ్ ఎన్నో మలుపులు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.